ఈ ప్రవక్త ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యమును నూతనపరచుము అంటున్నాడు. యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యమును నూతనపరచుము. ఈ మాటను మనం కొంచెము మనసు పెట్టి జాగ్రత్తగా ధ్యానము చేద్దాం. ఇది ప్రార్థన. ఈ ప్రార్థన వాయిద్యములతో పాడదగిన ప్రార్థన అని రాయబడి ఉన్నది. అంటే హబక్కూకు అనేటువంటి ఆయన వాయిద్యకారుడుగా, అలాగే మరి వాయిద్య జ్ఞానం కలిగినటువంటి వారిగా, అలాగే దేవుని సన్నిధిలో పాట పాడి ఆరాధించేటువంటి ప్రవక్తగా మనకు కనబడతా ఉన్నది. బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, దావీదు ఈ యొక్క హబక్కూకును ఆ దేవుని మందస్సము ముందు మరి పాటలు పాడే వారిలో ఈ దావీదును పెట్టాడని, దేవుని ఆలయంలో కూడా పాటలు పాడే వారిలో, దేవుణ్ణి ఆరాధించే వారిలో మరి ఈ యొక్క హబక్కూకు ఉన్నాడని కూడా కొందరు బైబిల్ పండితులు చెప్తారు. అయితే ఈ ప్రార్థన నాకు అర్థం కాలేదు. ఏమంటే, నీ కార్యము నూతనపరచము అని ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కార్యము ఈ భూమి, ఈ ఆకాశము, ఈ సృష్టి సమస్తము కూడా 5 రోజుల్లో చేసి 6వ రోజు ఈ మనిషిని చేశాడు. చాలా బాగుందని చెప్పాడు. ఆదికాండం 1వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తే, ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తు చాలా మంచిగా ఉండేను అని రాయబడి ఉంటుంది. అక్కడ చాలా మంచిగా ఉంది. మరి నూతన పరిచేది ఏంటి? ఇక్కడ ఏ కార్యాన్ని నూతనపరచమంటున్నాడు ఈ భక్తుడు? ఈ భక్తుడి ప్రార్థన వింటా ఉంటే నాకు సంఘములు అనేక మంది చేసే ప్రార్థనలు నాకు గుర్తొస్తా ఉంటాయి. వాళ్ళు ఏమడుగుతున్నారు దేవుణ్ణి? ఈ భక్తుడు ప్రభువా నీ కార్యం నూతనపరచము అని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు హబక్కూకు ఏ కార్యము అని అడుగుతాడేమో. ఏ కార్యాన్ని నూతనపరచాలయ్యా, నీ ప్రార్థన క్లారిటీ లేదే నాకు అని దేవుడు ఒకవేళ అంటాడేమో అనిపిస్తుంది నాకు. అలాగే మన యొక్క భక్తులు కూడా, విశ్వాసులు సంఘంలోనికి వచ్చి వారు ప్రార్థన చేస్తుంటే దేవుడు వారిని అడుగుతాడేమో, ఏంటమ్మా ఏమడుగుతున్నావు నన్ను, నేనేమి ఇవ్వాలి నీకు అన్నట్టుగా ఈ ప్రార్థన నాకు అనిపించింది. యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యము నూతనపరచము. చేశాను కదా, చక్కగా చేశాను, అన్నీ చేశాను, నిన్ను ఆశీర్వదించాను మానవుడా, ఇంకా ఏంటి నూతనపరచమని అడుగుతున్నావు అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. ఆయన కార్యము నూతనపరచమని ఎందుకు హబక్కూకు ప్రార్థిస్తా ఉన్నాడు? సూర్యుని నూతనపరచాలా, భూమిని నూతనపరచాలా, గాలి నీటి వనరులను నూతనపరచాలా, సముద్రములోని జలములను నూతనపరచాలా, ఏమి నూతనపరచాలని ఈ యొక్క ప్రవక్త ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో 27-28 వచనంలో కూడా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుని స్వరూపమందు దేవుని స్వరూపమందు వారిని సృజించాడు. చక్కగా దేవుని స్వరూపంలో నరుని చేశాడు. చేసి ఏమి చేశాడు? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వాళ్ళని ఆశీర్వదించెను. సృజించాడు, చక్కగా ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు చెప్పాడు. చాలండి. ఇక్కడ నాకు 5 ఆశీర్వాదాలు దేవుడు ఒక మానవుడికి ఇచ్చినట్టుగా మనము గమనించగలం. సమస్తాన్ని చేశాడు 5 రోజుల్లో. చక్కని సృష్టి, అద్భుతమైన సృష్టి, చక్కని జీవజల నదులు, చక్కని ఫలవృక్షాలు, ఏ దిగులు లేదు. దేవుని రూపం, దేవుని ప్రభావం, దేవుని మహిమ
ఇంత చక్కగా ఈ మనుష్యుడిని చేసి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎలా ఆశీర్వదిస్తున్నాడు? ఇక్కడ 6 విషయాలు నాకు అర్థమైన ఈ ఆశీర్వాదాల్లో. ఎంతమందిని ఈ 6 ఆశీర్వాదాల్లో కనీసం 2 అయినా మనము పొందుకోగలుగుతున్నామా అని నాకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. ఒకటి ఏంటంటే, మీరు ఫలించండి అన్నాడు. ఫలించండి. భక్తుడైన యోహాను గారు అంటాడు, ఫలించని ప్రతి చెట్టు అరికాయకుల్లో పడవేస్తారు. ఫలించకపోతే మనమైనా కూడా మన ఇంటి ముందు ఎందుకు ఉంచుకుంటామంటే చెట్లు, కాయలు కాయేసే చెట్లు కాయలు కాయాలని ఎదురు చూస్తాం, పూలు పూసే చెట్లు పూలు పూయాలని ఎదురు చూస్తాం. కానీ ఆకుకూరలు మొక్కలను చక్కగా అవి ఎదిగి బాగా మనకి ఆహారం కావాలని ఎదురు చూస్తాం. మీరు ఫలించకపోతే మనం ఏం చేస్తాం? వాటిని తీసివేసేస్తాం, నరికి వేసేస్తాం. కానీ దేవుడు మీరు ఫలించని ఆశీర్వదించాడు. ఫలించగలుగుతున్నామా? శరీరంగా ఫలించగలుగుతున్నామా? మరి ఆత్మీయంగా ఫలించగలుగుతున్నామా? కుటుంబ పరంగా ఫలించగలుగుతున్నామా? లేదు అని నాకు అనిపిస్తుంది. రెండవది, అభివృద్ధి పొందండి అంటున్నాడు. ఎందులో అభివృద్ధి పొందామండి? ఎందులో అభివృద్ధి పొందాము? అభివృద్ధి అనేది ఏం కనబడటం లేదు. రక్షించబడినాక అభివృద్ధి పొందామా? ఆత్మీయంగా ఎదిగామా? వాక్యంలో మనము ఇవ్వడగలిగామా? వాక్యానుసారంగా బ్రతకగలుగుతున్నామంటే లేదు. 2020లో ఎట్లా ఉన్నామో 2021లో కూడా అట్లాగే ఉన్నాం. 2021లో ఎట్లా ఉన్నామో 2022లో కూడా అట్లాగే ఉన్నాం. 2024లో అట్లా ఉన్నామో 2025లో ఎట్లా ఉన్నాము? పోయిన సంవత్సరమే బాగున్నట్టుగా అనిపిస్తుంది. శనివారం వస్తే దినదినానికి తగ్గిపోతున్నారు. రావటము కూడా చాలా ఏదోలే అన్నట్లుగా వస్తున్నారే కానీ ఆసక్తిలో అభివృద్ధి లేదు, ఆత్మలో అభివృద్ధి లేదు, ప్రార్థనలో అభివృద్ధి లేదు. ఎవరన్నా దీన్ని స్వతంత్రించుకోగలిగామా? ఫలించడం స్వతంత్రించుకున్నామా? అభివృద్ధిలో స్వతంత్రించుకున్నామా? మరి మన బిడ్డలు ఏమైనా అభివృద్ధి చెందుతున్నారా? లేదు లేదు లేదు. ఆలోచిస్తే లేదు. మూడవది, విస్తరించండి అన్నాడు. విస్తరించండి అన్నాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు గారు 5వ వచనం సహాయం చేయడం ఒకసారి తీస్తే, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, మీ విశ్వాసమునందు సద్గుణము, జ్ఞానమునందు ఆశ నిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అది మన ప్రభువు. చాలు. ఇవి మీకు కలిగి విస్తరించాలి. ఏమేమి విస్తరించాలి? చూడండి, మీ విశ్వాసమునందు, మీ విశ్వాసంలో మనమందరం విశ్వాసమే కదా, అవిశ్వాసులు కాదు. మన విశ్వాసమునందు సద్గుణాలు అమర్చుకొని విస్తరించాలి. విస్తరించండి అన్నాడు. నీ సద్గుణాలు విస్తరించాలి, నీ విశ్వాసం విస్తరించాలి. ఏమండి? నీ సద్గుణమందు జ్ఞానము విస్తరించాలి, జ్ఞానమునందు ఆశానిగ్రహము విస్తరించాలి, ఆశానిగ్రహమునందు భక్తి యందు సహోదర ప్రేమ విస్తరించబడాలి. ఇవన్నిటిని మనం విస్తరిస్తే, చదవము అక్కడ, ఇవి మీకు కలిగి విస్తరించిన మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో సోమరులైనను కాకుండా చేయును. ఇప్పుడు మనం ఏమైపోయాము? అది కదా మరి. ప్రార్థన 7 గంటలకి చక్కగా పెడతామంటే 6:30కి వచ్చి ప్రార్థన చేసుకునే సంఘాలు చాలా ఉన్నాయి. ఈరోజు శనివారం కదా, తలస్నానం చేసి చక్కగా సిద్ధపడి పాస్టర్ గారు రాకముందే వెళ్ళి కూర్చొని మోకరించుకొని నా యొక్క మొరంతా దేవుడికి మొరపెట్టుకోవాలి. ఈ సంవత్సరంలో నా కుటుంబం ఎలా ఉన్నారు, నా బిడ్డలు ఎలా ఉన్నారని ప్రార్థన చేసుకునే సంఘాలు చాలా ఉన్నాయి. పాస్టర్ గారు వచ్చి డ్రమ్ము కొట్టేవాళ్ళు లేరు, పాటలు పాడేవాళ్ళు లేరు. కనీసము మరి ఎవరు లేకుండా నేనే పాటలు పాడి చివరికి నా పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, నేనే స్తుతించి ఆరాధన చేసి వాక్యం చెప్పుకొని ముగిద్దామన్న పరిస్థితికి ఈ సంఘం వచ్చిందంటే, ఆ విస్తరించిందా, అడగైపోయిందా, చల్లారిందా, అగ్గిలో పడుతుందా? ఓ వినుసున్న సంఘమా, ఎటు వెళుతున్నది సంఘం? ఎటు వెళుతుంది విశ్వాసులు?
దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనం అందుకోగలుగుతున్నామా? లేదే లేదే. దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకని అది అడుగుతున్నాడు ఈ హబక్కూకు దేవుడిని. ఇప్పుడు మొదటి అధ్యాయం చదవరా తల్లి. దేవుడిని వాదిస్తున్నాడు హబక్కూకు. చదవమ్మా మొదటి అధ్యాయం. ప్రవక్త యగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. హబక్కూకు ఒకటా చదువు. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు. న్యాయము చెడిపోవచ్చున్నది. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి. కేవలము విస్మయము నొందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగిందును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు. చాలు. ఇక్కడ దేవుడితో వాదిస్తున్నటువంటి ప్రవక్త హబక్కూకు, ఏంటయ్యా ఈ విధంగా చక్కగా మమ్మల్ని చేసావు, ఆశీర్వదించావు, నీ రూపం ఇచ్చావు, నీ మహిమనిచ్చావు, నీ ప్రభావాన్ని ఇచ్చావు, ఏలుకోమన్నావు, అభివృద్ధి చెందమన్నావు, విస్తరించమన్నావు. ఇదేంటయ్యా, ఇదేంటి ఇలా జరుగుతున్నది ఏంటి? ఏమిటి హబక్కూకు ఎలా జరుగుతున్నది అని ఒకవేళ దేవుడు అడిగితే హబక్కూకు అంటాడు, చూడమ్మా చూడు 11 దగ్గర నుంచి సహాయం చేయ మొదటి అధ్యాయము. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. నీ కనుదృష్టి వినండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఒక ప్రవక్త దేవుడితో వాదిస్తా ఉన్నాడు. ఏంటయ్యా, ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి నీకు? ఎన్నిసార్లు మొరపెట్టినా నువ్వు ఆలకించకుండా ఉన్నావు? ఇదిగో చూడు, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఈ లోకంలో, ఎన్ని జగడాలు, ఎన్ని కలహాలు, ఎన్ని మోసాలు. ఏ కుటుంబంలో చూసినా, ఎక్కడ చూసినా కూడా వాదోపవాదాలు, దేశాలు, అసూయలు. ఏంటి చూస్తా ఊరుకుంటావేంటి? అసలు ఏం పట్టించుకోవా అని ప్రవక్త దేవుడితో వాదిస్తా ఉంటాడు. వాదిస్తూ ఇక్కడ అంటాడు, చదువమ్మా 14 వచనం. ఏలిక లేని చేపలతోను రాకు పురుగులతోను నీవు నరులను సమానులుగా చేసితివి. ఇట్లా చేసేవా మమ్మల్ని? మేము పురుగుల్లాగా చేసేవా మమ్మల్ని? ఏలిక లేని చేపల్లాగా చేసేవా మమ్మల్ని? ఏంటయ్యా, దిక్కులేని వాళ్ళగా మమ్మల్ని చేశావు. మా పరిస్థితి ఎంత ఘోరం. సంవత్సరాల తరబడి ఇశ్రాయేలు చెప్పి ఇర్మియా గతించాడు, యెషయా గ్రహించాడు. ప్రవక్తలు ఎందరో మారిపోతున్నారు, జారిపోతున్నారు. మా బ్రతుకులో మార్పు లేదు. సంవత్సరం జరుగుతూ ఉన్నది కానీ నూతనత్వం లేదు. ఏలిక లేని పురుగులు అనుకున్నావా? శాపలనుకున్నావు. దిక్కులని శాపల్లాగా నువ్వు చేసావా మమ్మల్ని అని వాదిస్తా ఉన్నాడు. దేవునితో ఈ ప్రవక్త వాదిస్తూ అంటున్నాడు. చదువమ్మా. వాడు గాలము వేసి, ఆ సాతానుడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరిలోకి చిక్కించుకుంటున్నాడు. వాడు తమ వలలతో కూర్చుకొని సంతోషపడి గంతులు చాలరా. వాడు అలా గంతులు వేస్తా ఉంటాడు. మేము పట్టించుకోదేవా? అరే, గాలం వేసి లాగినట్టుగా మనుషులందరినీ, బిడ్డలందరినీ లాగేస్తున్నాడే. వాడి యొక్క వలలో కూర్చుకొని నింపుకుంటున్నాడే వాడి యొక్క సంచిని, వాడి యొక్క బుట్టలో వేసుకుంటున్నాడు. ఆనందంగా గంతులు వేస్తున్నాడు. అందరు నా వల్ల పడిపోతున్నాడు, అందరు నా వల్ల పడుతున్నాడు అని వాడు సంతోషంగా అలవాటు చేస్తున్నాడు. నువ్వు పట్టించుకోవా? నువ్వు అసలు పట్టించుకోవా? మమ్మల్ని ఏం చేయమంటావు? సావమంటావు. ఇలాగే ఇలా వాదిస్తా ఉంటాడు ప్రవక్త. వాదిస్తా ఉంటే అప్పుడు దేవుడు ప్రవక్తకు జవాబు చెబుతున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. 2వ అధ్యాయం 1వ వచనం. ఆయన నాకు ఏమి సెలవిచ్చును? నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కాలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందనుకొనగా. చాలు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఈ హబక్కూకు ప్రజల మధ్య పరిస్థితులను బాగా పరిశీలించాడండి. అన్యాయము భయంకరముగా ప్రబలిపోయిందండి. ఈ అన్యాయం ప్రబలిపోయి
లోకం చాలా అల్లకల్లోలంగా ఉంది. ఆ దినాలు ఇప్పుడున్నట్టుగానే ఉంది, చాలా అల్లకల్లోలంగా ఉంది. ప్రభుత్వం ఎంతమంది వెళ్ళగలమండి? మనం ఎంతమంది వెళ్ళగలమండి? ఏంటండి మన భక్తి ఏంటి, మన విశ్వాసం ఏంటి, మన నీతి ఏంటి, మన సిద్ధపాటు ఏంటి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి? ఎంతవరకు మనం సిద్ధపడగలుగుతాం? ఒకసారి ఆలోచించండి. మీరు గుంటి మీద చేసుకొని నేను సిద్ధపడుతున్నాను, ఐఆమ్ రెడీ ప్రభు, ఈ 2025 సంవత్సరంలో ఈ మొట్టమొదటి నెలలో వస్తే నేను రెడీ అని చెప్పగలిగిన సిద్ధపడి వాళ్ళు ఎంతమంది ఉందో ఒకసారి ఆలోచించుకోండి. మనస్ఫూర్తిగా ఆలోచించుకోండి పిల్లరా. నాకు నేను, మీకు మీరు, ఎంతమందిని వెళ్ళగలమా? ఇది చూసినటువంటి ఈ సేవకుడు, ఈ ప్రవక్త దేవుడితో వాదిస్తా ఉన్నాడు. ఏంటయ్యా, మమ్మల్ని పురుగులాగా అనుకుంటున్నావా? మేము ఇదే రకంగా వాడి వల్ల చిక్కుకొని నాశనం అయిపోవాల్సిందేనా? పాతాళానికి వెళ్ళాల్సిందేనా? కలవరలు ఆగట్లేదు, ద్వేషాలు ఆగట్లేదు, అసూయలు ఆగట్లేదు, కక్షలు ఆగట్లేదు, ఒకరి మీద ఒకరికి గుర్రు, కోపము, ఇలా భయంకరంగా నాశనం అయిపోతుంది ఈ జనాంగం. ఎలా వస్తాను దగ్గరికి? ఎన్ని బోధలు, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని కూటాలు, ఎన్ని సంవత్సరం జరుగుతూ ఉన్నదయ్యా, నువ్వు పట్టించుకోవా? అలా ప్రశ్నిస్తూ ఉండగా చూడండి, అది ఈ విధంగా అల్లకల్లోలమయ్యే వారిలో లోకమే కాదండి, ఆ అన్యాయంలో దేవుని బిడ్డలు కూడా ఉన్నారు. నీతిమంతులు అన్యాయం అయిపోతున్నారు. నీతిమంతులు నిలవడానికి స్థానం లేకుండా చేస్తున్నారు. నీతిమంతులే దేవుని బిడ్డలు దేవునిలో బలపడకుండా చేస్తున్నారు. దేవుని బిడ్డలే లోకం వల్ల కల్లోలంగా ఉన్నది. ప్రభువా, ఏంటయ్యా మమ్మల్ని ఆలోచించవు, మమ్మల్ని పట్టించుకోవు. అలాంటప్పుడు దేవుడు ఏదో చెయ్యాలి కానీ నువ్వు కూడా మౌనంగా ఉన్నావేందయ్యా? ఏదైనా చెయ్యాలి కదా, అసలు నువ్వు చర్య తీసుకోవాలి కదా. నువ్వు కూడా ఏం చేయకుండా మౌనంగా ఉన్నావేంటి? అసలు దేవుడి పిల్లలు ఇలా ఉండగా, మనమందరం ఇలా ఉండగా సాతానుడు ఏం చేస్తున్నాడండి? సాతానుడు ఏం చేస్తున్నాడు? వాడి పిల్లలతో ఆడుకుంటా ఉంటాడు. వాడు మొత్తాన్ని పట్టుకొని వాడు బొట్లో చేసుకొని వాడు సంతోషంగా గంతులు వేస్తాను, నవ్వుతా ఉన్నాడు. ఆహా, నాకు ఎంతో సంతోషం. అందరూ బొట్లోకి వచ్చేసాడు. గంతులు వేస్తా ఉన్నాడు. వాడు దేవతలు బలించుకుంటా ఉంటాడు. లూసిఫర్కు బలిస్తా ఉంటాడు వాడు. ఈ విధంగా ప్రశ్నించి ఆ లోయలో నుంచి మొరపెట్టినాడు. బహుభారముతో, చాలా వేదనతో, చాలా దుఃఖంతో ఈ హబక్కూకు మొరపెట్టి అసలు ఈ దేవుడు నాకు ఏం జవాబు చెబుతాడు అన్నానని ఒక పెద్ద గోపురం మీదకి వెళ్ళి కూర్చొని ఎదురు చూస్తా ఉన్నాడంట. చూడండి ఆ మాట రెండో అధ్యాయం. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆశపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలవడు. మొదటి అధ్యాయం అంతా కూడా నల్లకల్లమూలంగా ఉండేటువంటి లోకాన్ని గురించి దేవుని సేవకుడైనటువంటి హబక్కూకు మొరపెడతా ఉన్నాడు. ఈ దినాల్లో కూడా ఎందరో భక్తులు మొరపెడతా ఉన్నారు. తాగుబోతుల వారి కోసం, లోకస్తుల కోసం, అన్యాయంగా దేవునికి దూరమైపోతున్న పిల్లల కోసం ఆవేదనతో మొరపెడతా ఉన్నారు. కానీ ఏం జరగటంలా, మార్పు అనేది జరగటంలా. సాతానుడే జయిస్తా ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలో సాతానుడే జయిస్తా ఉన్నాడు. మీరు ఆలోచించండి బిడ్డలారా. నా మట్టుకు నేను, నీ మట్టుకు నువ్వు, సంవత్సరం అంటే సంవత్సరం ఎంతవరకు మనం నూతన పరచబడగలుగుతున్నాము? ఇది దేవుడిని అడిగితే ఈ 2వ అధ్యాయంలో ప్రభు చెప్తాడండి. రాబో ఉగ్రతల గురించి, ఈ భూమి మీద ఎలా నాశనం వస్తా ఉన్నదో ఇదంతా కూడాను ఈ యొక్క ప్రవక్తకు చూపిస్తా ఉన్నాడండి. ప్రవక్తకు చూపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రవక్త చూపిస్తూ ఉండగా ఈ ప్రవక్త భయపడిపోతా ఉంటాడు. నీతిమంతులు మాత్రము విశ్వాస మూలముగా రక్షించబడతారు అనే మాట చెప్తా ఉన్నాడు. 4వ వచనం చూడండి.
వారు యథార్థపరులుగా తమలో తాము అతిశయపడతారు. అసలు ఇక్కడ ఏనండి ఒక్కొక్క మాట చూడండి, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే భక్తులతో, వాళ్ళు అన్యాయస్తులే, వాళ్ళే మోసం చేస్తారు, కానీ వాళ్ళు అతిశయపడతా ఉంటారు, మేమే మంచి వాళ్ళం, మేమే నీతిమంతులం అని. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తొమ్మితే ఓ ఎంతో చెత్త, ఎంతో పాపం, ఎన్నో లోపాలు బయటకు వస్తాయి, కానీ మేము నీతిమంతులు చెప్తున్నారంట. అది చెప్తున్నాడు దేవుడు హబక్కూకి. చదవమా 4వ వచనము. వారు యథార్థవంతులు కాక తమలో తామే అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. స్తోత్రాలు చెల్లించండి ఒకసారి. మనుషులు ఎప్పుడున్నా సరే, నువ్వు నీతిమంతుడు అయితే నిన్ను బ్రతికించేది ఒకటే, ఏమిటది? విశ్వాసం. అంటే విశ్వాసము ఒక దేవుని బిడ్డను బ్రతికిస్తుంది. తిండి కాదు, డబ్బులు కాదు, లేకపోతే పలుకుబడులు కాదు, లేకపోతే వేషధారణ కాదు, మాయమాటలు కాదు. ఒక దైవ బిడ్డను బ్రతికించేది ఏంటంటే విశ్వాసం. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, వీళ్ళందరూ కూడా నటిస్తున్నారు. హబక్కూకు వీళ్ళ అంతం వచ్చేసింది, వీళ్ళందరూ పాతాళానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. సాతానుడు బుట్టలో వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా. కానీ మేము బాగుండాం అనుకుంటున్నారు, వారు అతిశయపడతా ఉన్నారు. నేను ఒకసారి ఒక చిన్న కథ చెప్పాను, ఒక సేవకుడు చెప్పింది. ఆ పిట్టలు, కొన్ని చిన్న చిన్న పిట్టలు ఆహారము ఆ తల్లి తీసుకోవడానికి వెళ్తే, అమ్మ వేటగాడు వస్తాడు, వలేస్తాడమ్మా, మీరు గుంటూరు నుంచి బయటకు రాబాకండి, ఇక్కడే ఉండండి, నేను వచ్చి నాకు ఎక్కడ ఉండండి, నేను మీకు ఆహారం తీసుకొచ్చి మీకు పెడతాను అనేది వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఒక మాట చెప్పిందంట తల్లి, మీరు ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా గట్టిగా, వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల వేస్తాడు, పట్టుకుపోతాడు. ఈ మాటలు చెప్పండి అమ్మా, చెప్పండి. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, నూకలు చల్లుతాడు, పట్టుకుపోతాడు. ఓకే, ఇలాగ అనుకుంటా ఉంటాయంట అవి. వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వలేస్తాడు, పట్టుకుపోతాడు. వాటిలో ఉంటాడు, వాటిలో ముందు పెట్టుకొచ్చేమో పెద్ద పెట్ట గవ్వలు గుట్టి వచ్చి బయటకు వచ్చిందంట. ఇవి కూడా అట్టాగే చెబుతున్నాడు, వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వలేస్తాడు, పట్టుకుపోతాడు, గుట్టి వచ్చి బయటకు వచ్చింది అంట. అట్లా అనుకుంటారు, కింద దిగినాయి అంట. అంటానే ఉంటాయి, వాళ్ళు అమ్మ చెప్పిన మాటలు అంటానే ఉంటాయి, కానీ ఆ గ్రహింపు లేదు. అనే మాటలకు గ్రహింపు లేదు, పాడే పాటలకు గ్రహింపు లేదు, చేసే ఆరాధన గ్రహింపు లేదు. అది దేవుడి దగ్గర చేస్తా లేదా, దేవుడు వింటున్నాడని లేదనే గ్రహింపు లేదు. పాప పిట్టలాగా ఉన్నారు మనుషులు కూడా ఈ రోజుల్లో. వేటగాడు వస్తాడు, మొక్కలు చల్లుతాడు, వలేస్తాడు, పట్టుకుపోతాడని ఆ శుభ్రంగా అప్పటికి వాడు వచ్చాడు, మొక్కలు చల్లాడు, వలేసాడు, చెడు సాటు కూర్చున్నాడు. వాడు వచ్చే పోయి ఆ మొక్కలు తింటా మొత్తం వలలో చిక్కుకున్నాయి. మొత్తం వల చుట్టుకున్నాడు, సంతలో పెట్టుకున్నాడు. ఆ వలలో ఉండి అంటుంది అండి, వెనకాడు వస్తాడు, మొక్కలు చల్లుతాడు, వలేస్తాడు, పట్టుకుపోతాడు. పట్టుకుపోతున్నాడు, ఇంకా పట్టుకుపోతాడు. అమ్మ చెప్పిన మాట ఇంకా పలుకుతాడు. చిలక పలుకులు, చిలక పలుకులు. నా ప్రియమైన బిడ్డలారా, ఎన్నాళ్ళు మన ప్రార్థన చిలక పలుకులు, ఎన్నాళ్ళు మన ప్రవర్తన వ్యర్థమైన ప్రవర్తన, విశ్వాసం లేని భక్తి, విశ్వాసం లేని నీతి ఎవరి దగ్గర చేర్చుదా? ఇది మన బ్రతికే బ్రతుకు వాక్యానుసారమైన, అసలు వాక్యం ఒప్పుకూడదా మన బ్రతుక్కి? నువ్వు బ్రతికే బ్రతుకు కరెక్టే, నా వాక్యం ప్రకారం బ్రతుకుతున్నావని వాక్యానికి చెప్పే దమ్ము మనకుందా? ఒకసారి ఆలోచించుకోవాలి. చివరి దినాలు ఇవి లాస్ట్ దినాలు. ఈ దినాలలో నాశనము సమీపంగా దగ్గరకు వచ్చేసి చెప్తున్నాడు ఈ ప్రభువు హబక్కూకు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి అక్కడ 5వ వచనంలో, ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలవడు. ద్రాక్షారసం దాకా నా తీరు లేడంటే నమ్మకం గురికాలు పడతాడు. అటివాడు పాతాళమంత విశాలంగా ఆశ పెట్టును. ఆ పాతాళము అలాంటి వారి కోసం, అవి అలాంటి వారి కోసం ఆశ పెట్టుకొని ఉన్నాయట. మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరుచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వారికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వారికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిల్చును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతన్ని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా.